నీళ్లు తేవాలి, గోదావరి నీళ్ళని తేవాలి, కృష్ణ నీళ్ళని తేవాలి, సిరిసిల్ల లెక్క, మన వేములవాడ లెక్క, మన మానకొండూరు లెక్క, ఈ హుస్నాబాద్ లెక్క ఈ ప్రాంతం మొత్తం కూడా కరువు ప్రాంతంగా, మెట్ట ప్రాంతంగా పేరుపడ్డది. ఈ ప్రాంతంలో నీళ్లు తెచ్చి సస్యశ్యామలం చేయాలనుకున్నాడు. నేను ప్రామిస్ చెప్తున్న, సిరిసిల్లకు వచ్చిన ప్రతిసారి నేను మొదలు చూసేది ఏంటంటే ఆ తంగలపల్లి వాక్ కింద నీళ్లు ఉన్నాయా లేవా అని చూస్తా. మన ప్రభుత్వం పోయినాక ఒక 6-7 నెలల పాటు మాత్రం చూస్తే బాధ అనిపించేది. వచ్చిపోయేటప్పుడల్లా ఎండిపోయినట్టు మళ్ళీ ఎప్పటి లెక్క ఎండిపోయి మొత్తం మళ్ళీ ఎడారి లెక్క వాగు బాగా చెండాలంగా ఉంటుండే. కానీ మళ్ళొక్కసారి నీళ్ళు వచ్చినాయంటే కేసీఆర్ పుణ్యం, కాళేశ్వరం పుణ్యం, సిరిసిల్ల ప్రాంతంలో, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇవాళ నీళ్లు దుంకుతున్నాయంటే ఖచ్చితంగా గోదావరి జలాలు ఇక్కడ దాకా వచ్చినాయంటే అది కాళేశ్వరం పుణ్యం. కానీ ఆ కాళేశ్వరాన్ని కూడా ఎన్ని రకాలుగా బదనాం చేసిన మీకు యాదుకున్నారు. కాళేశ్వరంలో 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయి. మేడిగడ్డలో బర్రె పడ్డది. బర్రె మేడిగడ్డ బరాజు పడలేని పుర్రె పడ్డది. ఇలా పుర్రెలు సక్కగా లేవు. ఆ బర్రె పడ్డదని చెప్పి దానికి రాహుల్ గాంధీని తీసుకొచ్చి బర్రె చూడుర్రి దానికి ఫోటోలు కొట్టేది అంతర్జాతీయ ఏదో అయిపోయింది. ఏమైంది మరి? ఆడ భూకంపం వచ్చినా తట్టుకున్నది కదా, కాళేశ్వరం బరాజు తట్టుకోలేదా? మొన్న భూకంపం వచ్చింది అక్కడ మేడిగడ్డ కాడ, ములుగు జిల్లాల కింద సమ్మక్క సారక్క బ్యారేజ్ కాడ భూకంపం వస్తే కూడా 5.3 రిక్టర్ స్కేల్ మీద నమోదైతే కూడా ఏం కాలే. 28 లక్షల క్యూసెక్ల వరద వస్తే కూడా మేడిగడ్డ బరాజ్ ఏం కాలే. నాకైతే ఒక అనుమానం ఉంది, పక్కా చెప్తున్నా, ఇదివరకు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. ఆ రోజు కూడా ఏదో ఇల్లే చేసిర్రు లంగరు. ఆ రోజు కూడా ఖచ్చితంగా దాన్ని ఏమో చేసిర్రు. ఇలా కొంతమంది అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు ఉన్నారు అలా ఆ పార్టీలో. ఇప్పుడు కూడా ఎట్లన్నా చేసి కొట్టుకపోవాలని చూస్తాను. ఎట్లన్నా చేసి కొట్టుకపోవాలి, కేసీఆర్ చెడ్డ పేరు రావాలి. మరి లేకపోతే సంవత్సరం అయింది, ఎలక్షన్లన్నీ నడిచిపోయినాయి, చేయాల్సిన నీళ్లు మొత్తం చివరి పడి దాకా ఇవ్వచ్చు, ఎక్కడ కోదాడ దాకా ఇవ్వచ్చు కిందికి. కానీ ఆ పని చేస్తలేదు. ఎందుకు? వాళ్ళ భయం ఏందిరికేనా? కాళేశ్వరం రిపేర్ చేసినాం అనుకో, మేడిగడ్డ రిపేర్ చేసినాం అనుకో, ఏం చేయాల్సి వస్తుంది? యాసంగిలో కూడా మళ్ళీ 1.5 ఎకరాలకు మళ్ళీ పైసలు ఇవ్వాలి. ఎట్లా ఎగబెట్టాలి కదా, ఎగబెట్టాలని ఈ కథ చేస్తాను. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటి, కొత్త సంవత్సరం మనం కూడా ఈ సంవత్సరం ఒక విషయంలో స్పష్టతతో ముందుకు పోదాం. ఈ సంవత్సరం మనకు స్థానిక సంస్థల ఎన్నికల సంవత్సరం కాబోతా ఉన్నది. ఖచ్చితంగా ఎవరెవరైతే సర్పంచులుగా పోటీ చేయాలనుకుంటున్నారో, ఎవరెవరైతే ఎంపీటీసీలుగా పోటీ చేయాలనుకుంటున్నారో, ఎవరెవరైతే జిల్లా పరిషత్కు కౌన్సిలర్లుగా పోటీ చేయాలనుకుంటున్నారో, ఎవరెవరైతే సింగిల్ విండో డైరెక్టర్లుగా పోటీ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరితో నా ప్రార్థన ఒకటే. ఇప్పుడే కొప్పుల ఈశ్వరన్ ఒక మంచి మాట చెప్పిండు, ప్రేక్షక పాత్ర వహించకండి అంటే చూసుకుంటా కళ్ళపగించి కూసోకుండ్రి. అన్యాయం జరుగుతుంటే ప్రజల తరఫున కొట్లాడాలి, నిలబడే క్రమంలో కేసులైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, కానీ కేసులై ప్రజల కోసం నిలబడితేనే ఆయన నాయకుడు అవుతాడు తప్ప, లీడర్ అవుతాడు తప్ప ఎవరు పడితే వాళ్ళు కారు. అందుకే మీతోని ప్రార్థన, ఎవరెవరైతే ప్రజాప్రతినిధులు కావాలనుకుంటున్నారో గట్టిగా తిరగాలి, గట్టిగా మాట్లాడాలి, గట్టిగా నిలబడాలి. ఆ క్రమంలో అయితే 1-2 కేసులు ఏం ఫరక్ పడుతుంది? ఏం బిగ్గగలుగుతాడు చిట్టినాయుడు? ఏమి కాదు, ఏం ఫరక్ పడది, ఏమి కూడా కాదు. మీరు ఎవరు భయపడక్కర్లేదు. ఇగో మన కళ్యాణ్ గారు, ఆయనతో పాటు హైదరాబాద్ నుంచి మొత్తం లీగల్ సెల్ కూడా వచ్చారు మీకోసం. ఇప్పుడే వినోద్ కుమార్ గారు చెప్పిన మాట, ఇక్కడ స్థానిక లాయర్లను కూడా ఒక 2-3 పెడతాం, ఆగన్న అటాచ్ చేస్తాం. వాళ్ళకు నెలకు మొత్తం పార్టీ జీతం ఇస్తుంది, మొత్తం పార్టీ చూసుకుంటుంది, మీరు రూపాయి ఖర్చు పెట్టే అవసరం లేదు. రెండవది, హైకోర్టులో కూడా దావా వేస్తాం, కొట్లాడతాం, అవసరమైతే సుప్రీంకోర్టు దాకా కూడా వాళ్ళని వదిలిపెట్టాలనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తాను. దయచేసి మిమ్మల్ని కోరేది ఒకటే, మనము ఒక సంవత్సరం బ్రహ్మాండంగా ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కూడా సంవత్సరం మీరందరూ కష్టపడ్డారు, ప్రతి ఊళ్ళో కష్టపడ్డారు, ప్రతి గల్లీలో కష్టపడ్డారు. కాబట్టి పార్టీ ఇవాళ ఒక్క పిలుపు మీద కలిసినందుకే ఇంతమంది మీటింగ్ కాదు, ఏం కాదు, ఇవాళ ఒక్క మాట మీదకెళ్ళి, ఒక మెసేజ్ మీదకెళ్ళి ఇంతమంది మా తమ్ముళ్ళు, మా అన్నలు వచ్చారు. ఇలా మనం అధికారంలో కూడా లేము. నేను మీకు ఇవ్వగలిగేది కూడా ఏం లేదు, మీకు తెలుసు, నాకు తెలుసు. అయినా ఇంత అభిమానంతో పార్టీ అంటే ఇంత ప్రేమతో కేసీఆర్ గారి మీద ఒక అనురాగంతో మీరు అందరూ వచ్చినారు. బాక్సింగ్ చేసిన బాక్సింగ్ లో ఒక మాట చెప్తారు,